ఇద్దరు కోడళ్ళు వారి వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. విద్యానారాయణ గారిని బట్టి, శ్రీలక్ష్మి గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన సంతానం బట్టి ప్రార్థిస్తున్నాం. ఉభయ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, మీ దీవెనతో నింపండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి కుమారుడు రమేష్ గౌతమిని ప్రేమించి ముందుగా కుమార్తె జెరసు ప్రేమించారు. రెండవసారి కుమారుడిని జోబాబుని మీరు అనుగ్రహించారు. అందరి బట్టి స్తోత్రాలు. 6వ నెల వచ్చింది కనుక జోబాబుకి అన్నప్రాసన చేయడానికి మరి మీ తండ్రికి తీసుకొచ్చారు. మరి ఈ సమయంలో అన్నప్రాసన జరిగిస్తుండగా కుమారుని దీవించండి, చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి, చక్కటి దేహ ఆరోగ్యం ఇచ్చి అన్ని అవయవాలు మంచిగా మెచ్యూరిటీ అయ్యి సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండడానికి నీ కృప కుమారుడి మీద ఉంచమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కుటుంబ రక్త సంబంధం బట్టి ప్రార్థన చేస్తున్నాం. తల్లి చంద్రావతి గారు మీ సన్నిధికి వచ్చారు. కట్ట వెంకన్న గారిని బట్టి, చంద్రావతి గారిని బట్టి, మా ప్రియుడు కట్టా సత్యనారాయణ గారిని బట్టి, సోదరు వెంకటేశ్వర గారిని బట్టి, ఇంకా కుటుంబ రక్త సంబంధులు ఎవరైతే ఉన్నారో ఉభయ కుటుంబ రక్త సంబంధాలు అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఇక్కడ ఉంటున్న మా సోదరుడు యేసుని బట్టి, అలాగనే వారికి జీవిత భాగస్వామి ప్రియా కుమార్తె లక్ష్మి గారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలు, అలాగే రమేష్ గౌతమి వారికి ఇచ్చిన సంతానం బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఆహారాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నాయన సమయంలో ఆహారం తినిపిస్తుండగా సహాయం చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో అనగా త్రియేక దేవుని ఏకనామైన యేసు నామములో కుమారుడికి అన్నప్రాసన జరిగిస్తుండగా చక్కటి ఆరోగ్యం కుమారుడికి దయచేయమని కోరుకుంటూ విలాసునిగా నేను సంఘం అంతా ప్రార్థిస్తుండగా వెండైన దేవుని కుమారుడి మీద కుమ్మరించమని కోరుకుంటూ యేసు నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
సత్యనారాయణ గారు రండి, మా వెంకటేశ్వర గారు ఎలా రండి, మీరు తినిపిస్తే మనం అలాగే పాస్టర్ గారి దగ్గర వస్తే అక్కడ క్లోజ్ చేద్దాం. ఎవరికి ఒక వాళ్ళు కనిపించాలి. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఇంతవరకు జోబాబుకి నీ సన్నిధిలో ఈ రీతిగా అన్నప్రాసన చేయడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇది మీ సన్నిధి, ఇక్కడ మీరు సంచరిస్తున్నారు, ఇక్కడ చేసే ప్రతి కార్యాన్ని ఆశీర్వదిస్తారు. 7 దీపస్తంభం మధ్య సంచరించేవాడు